మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను చూసినాను, ఇప్పటికి చాలామంది ఉన్నారు, ఒక దారానికి రాయి కడతారు. కాబట్టి బాణానికి సన్నటి మొన ఉంటుంది, కత్తి అంటే మొన, అది దారాన్ని తెంపలేదు. కానీ వారు ఎంత సాధన చేస్తారంటే దారానికి రాయి కట్టి ఈ విధంగా పట్టుకుంటారు. పట్టుకుంటే బాణం వదులుతాడు, ఆ దారాన్ని తెంపేస్తుంది, అది ముక్క అయిపోతుంది, రాయి దారం కింద అయిపోతుంది. దారం భాగం ఒకటి పైన ఒకటి కింద. ఇంకా అంతకంటే ఇది, ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇక్కడ, ఇద్దరు దారానికి రాయి కట్టి ఉంటారు. ఒకసారి ఈయన ఇటు, ఈయన ఇటు, ఈయన ఇటు అన్నప్పుడు ఈయన ఇటు అంటాడు. ఈ విధంగా ఆ రెండు దారాలు ఒక చోట కలుస్తాయి, ఒక క్షణంలో కలుస్తాయి, అంతకంటే ఎక్కువ కలవు. అయితే ఆ విధంగా ఇద్దరి బాణాలు వాళ్ళు ఆ దారాన్ని వేలాడదీసినప్పుడు, కదిలించినప్పుడు, ఊపినప్పుడు రెండు దారాలు ఒక చోట కలుస్తాయి. అయితే బాణం సంధించి ఆ రెండు కలిసిన చోట కొట్టేస్తాడు. తగలకపోతే ఒకటి దిగిపోతుంది, ఒకటి కూడా దిగిపోకపోవచ్చు, కానీ రెండు దిగిపోతాయి. నేను స్వయంగా చూశాను, ఇప్పటికున్నారు. అయితే ఆ విధంగా జ్ఞానము సంపాదించిన వ్యక్తులు ఉత్కృష్టమైన మానవులు నిర్మించగలుగుతారు నిశ్చితం. అంత సాధన ఉండాలి, అంత నైపుణ్యం ఉండాలి. వారు అనుకున్న విధంగా కాకుండా పరిస్థితులు వేరే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా వారి లక్ష్యాన్ని సంపాదించడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తారు. దైహిక చిత్త అంటే అదే లక్ష్యం ఉండాలి, వాడు వేరే లక్ష్యం ఉండకూడదు. చిత్తాన్ని కేవలం లక్ష్యం పైన సంధించాలి. శరీరం నుండి ఆత్మ సాక్షాత్కారమైంది, దాంట్లో లోపల ఉండే పరమాత్మను వెతకవలసి వస్తుంది. ఎట్లా అంటే ఒక బావిలో లక్షల విలువ గల ఆభూషణం పడిపోయింది, నీళ్ళు నిండి ఉన్నాయి. దాంట్లో ఆ హారం గల వ్యక్తి, ఆ దండ ఏమంటారు దాన్ని, ఆ మాల గల వ్యక్తి లోపల తీయలేడు. అతడు ఈత కొట్టేవాడు, ఈతకాండని పిలుస్తాడు, తైరాక్ అంటారు. అయితే వాళ్ళని పిలిచి, అయ్యా ఇటువంటి ఆభూషణం ఉన్నది, ఎటువంటిది అని చెప్తారు. ఇంత పొడుగు, ఇంత పొడవు, ఇంత బరువు, ఇంత అని చెప్పేస్తారు. వారు లోపల మునిగి వెతుకుతారు. ఏ విధంగా వెతుకుతారంటే చూడలేదు వారు దాన్ని, కానీ లక్షణాలను బట్టి ఆ విధంగా. అదేవిధంగా మనం భగవంతుని లక్షణాలను తెలుసుకున్నాము. సచ్చిదానంద స్వరూపుడు అంటే ఆనంద స్వరూపుడు, ఆనందం అంత లక్షణము. ఆ విధంగా వెతుకుతారు, వెతికి దాన్ని పట్టుకుని తెస్తారు. అదేవిధంగా మొదలు ఆత్మను తెలుసుకొని, ఆత్మను సాధించి, ఆత్మ సాక్షాత్కారం చేసుకుని, ఆత్మలోని పరమాత్మ సాక్షాత్కారం పరమాత్మ గుణాలను, భిన్న గుణాలను పరిశీలించి వాటిని దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారు. అప్పుడు భగవంతుని సాక్షాత్కారం. అయితే భగవంతుని సాక్షాత్కారం కొరకు సమాధి అంటే ఆ సమాధిలో భంగం కాకుండా సఫలత లాభించాలనుకుంటే అతడు బాణాన్ని ఎక్కుపెట్టిన పెట్టి ఏ విధంగా లక్ష్యాన్ని చూస్తాడు, లక్ష్యం తప్ప ఏం కనిపించదు. అర్జునుడు స్వయంవరంలో పైన ఉండే చేప బొమ్మను సంధించవలసి ఉంటే కింద చూడాలి నీళ్ళలో, ఈ విధంగా ఉన్నాడు. పైన బాణం సంధించాలి, ఇక్కడ ఆ చేప విగ్రహం, చేప బొమ్మ పైన, దాని కంటి పైన, కింద నీళ్ళలో. ఎంత సూక్ష్మం ఆలోచించండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఆ విధంగా
ఈశ్వర సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేసే వ్యక్తికి సమాధి లభిస్తుంది, దాంట్లో ఎటువంటి విఘ్నం కాదు అని మహర్షి కపిలుడు. అయితే ఈ దివ్య మానవం నిర్మించడానికి లక్ష్యం వేసుకొని ప్రయత్నించే దంపతులు ప్రపంచంలో ఉండే విషయాలు పక్కకు పెట్టేశారు. ఏమాత్రం సంబంధం ఉండకూడదు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏ మాత్రం ఉండవు, కేవలం వారికి ఆ లక్ష్యం కనిపించాలి. అర్జునునికి పైన ఉన్న చేప బొమ్మ కన్ను ఏ విధంగా కనిపిస్తుందో నీళ్ళలో, ఆ విధంగా వారికి కనిపించాలి. లక్ష్యం ఒకటే లక్ష్యం. రాత్రి మూడు అదే వారికి కనిపించాలి. వారికి ప్రపంచం ఏమి కనిపించాలి, ఆ స్థితిలో వాళ్ళు ఉండాలి. ఆ స్థితిలో వారు ప్రయత్నం చేసేస్తే సఫలమవుతుంది. ఆ విధంగా వారు సాధన చేసి అటువంటి పరిజ్ఞానాన్ని సంపాదిస్తే వారు ఒకరే కాదు, 1000 మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఒక వ్యక్తి ఒక విద్య నేర్చుకుంటే అతడు ఆ విద్యను తన దగ్గర ఉంచుకోడు. సంగీతం నేర్చుకున్న వారు పాడకుండా వినరు, ఎవరు వినకుండా పాడడానికి వేరే లేదు. పాడినప్పుడు చాలామంది వింటుంటారు. అంతేకాదు, ఒక వ్యక్తి పాడుతుంటే నేను స్వయంగా చూసినాడు, ఒక వ్యక్తి పాడుతుంటే అందరు నిమగ్నమైపోతారు. ప్రపంచంలో ఒక సంగీత విద్య ఎటువంటిదంటే పక్షులు కూడా ప్రభావితం అవుతాయి. ఆ విధంగా సంగీతం నేర్చుకుని పాడుతుంటే కొంతమంది ప్రభావితులైపోతారు. అయితే ఆ విధంగా దివ్య మానవం నిర్మించాలనుకుని దివ్యమాన నిర్మాణం కొరకు కావాల్సిన విద్య నేర్చుకున్నవారు ఆ విషయాలు అదే విధంగా మాట్లాడుతారు, అదే విధంగా చూస్తారు, అదే విధంగా చేస్తారు కదా. వారి వలన చాలామంది ప్రభావితులైపోతారు. ఆ ప్రభావితులైన వారు దివ్య మానవుల కొరకు ప్రయత్నం చేస్తే అంతటా దివ్య మానవులు కనిపిస్తారు. దివ్య మానవుల ఉత్పత్తి జరుగుతుంది. ఒక విధంగా చూస్తే దివ్య మానవుల పంట పండుతుంది. అటువంటి సాధన చేస్తే సఫలమవుతుంది. సాధన అవసరం. పూర్తిగా సాధన చేసిన తర్వాత ఒక ఉదాహరణ చెప్తాను. గురువారు విరజాన దండి 5 ఏళ్ల వయసులో దృష్టి పోయింది, మాయమైపోయింది, కనబడకుండా పోయింది. ఆ తర్వాత 8 ఏళ్ల వయసులో చదువుకోవడం ప్రారంభం చేసినాడు. ఆశ్చర్యం చూడండి. ఆ తర్వాత మహాపండితుడు, మొత్తం భారతదేశంలో ప్రసిద్ధము. ఎట్లయినాడు? ఆయనకు ఒక నమ్మకం అంటే గాయత్రి మంత్రాన్ని జపిస్తే బుద్ధి జరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, బుద్ధి పెరుగుతుంది అని ఒక నమ్మకం. ఆయన గంగా నది నీళ్లలో నిలబడి కొన్ని ఏళ్ల వరకు గాయత్రి మంత్రాన్ని చెప్పి శ్రద్ధతో జపించినాడు. దాంట్లో భగవంతుడా నా బుద్ధి పవిత్రం కావాలి, పవిత్రమైన బుద్ధిని నేను ధరించాలి. ప్రార్థిస్తే, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అటువంటి భావాలు మనుషుల మనసులో వస్తాయి. నేను నా బుద్ధిని పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ మనుషుని మనసులో అటువంటి భావన వస్తుంది. ఆ విధంగా ఆయన క్రియాకలాపాలు జరుగుతాయి. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మారిపోతాడు. అనేక మంది వ్యక్తులు తమలో ఉండే దోషాలను గమనించినప్పుడు పశ్చాత్తాపం చేసి వాటిని దూరం చేయగలిగినారు. ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నం చేస్తే ఆ యోగ్యత లభిస్తుంది. యోగ్యత లభిస్తే సఫలత. విరజానందుడు కళ్ళు లేని వ్యక్తి, నేత్రహీనుడు, దృష్టిహీనుడు. ఇంటి నుండి వెళ్ళిపోయినాడు 12-13 ఏళ్ల వయసులో. కళ్ళు కనిపించవు. గంగానది నీళ్లలో నిలబడి ఏళ్ల తరబడి గాయత్రి మంత్రాన్ని జపించానంటే ఆయన నిష్ఠ ఎటువంటి నిష్ఠ కావచ్చు, ఆయన నమ్మకం ఎటువంటి నమ్మకం కావచ్చు, గాయత్రి మంత్రం వల్ల బుద్ధి పెరుగుతుందనే శ్రద్ధ ఎంతటిది కావచ్చు, ఆలోచిస్తే తెలిసిపోతుంది. అనేకులు ఆ విధంగా సాధన చేసినారు. ఏ వ్యక్తి కూడా సాధన లేకుండా పైకి రాలేదు, రాడు కూడా. అయితే ఆ విద్య కొరకు సాధన చేయాలి. ఆ సాధన చేసేటప్పుడు ఇంకా అతనికి ఏమి కనిపించకూడదు, రెండవ లక్ష్యం కాకూడదు, చిన్న సమాప్తం. సాధన చేసిన తర్వాత అతనికి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఎట్లా ఉంటుంది ఆత్మవిశ్వాసము?
ప్రపంచంలో ఉండే సమస్త మానవులు ఇది కాదంటే కూడా ఆయన నమ్మడు. అంత ఆత్మవిశ్వాసం అయిపోతుంది. అతనికి వచ్చిన విద్యను, అతనికి పూర్తిగా వచ్చిన విద్యను, తెలుసుకున్న విద్యను ఆచరణ చేసి ప్రయత్నించి సాధించిన విద్యను ప్రయత్నించి ఆ విద్యను సాక్షాత్కారం చేసుకుని ఆ విధంగా ఉత్కృష్టమైన మానవుని నిర్మించిన తల్లిదండ్రులు నీకు ఆ విద్య రాదంటే ఎవరు నమ్మరు. అంత ఆత్మవిశ్వాసం వస్తుంది. అనేక దృష్టాంతాలు చరిత్రలో కనిపిస్తున్నాయి. మనం ప్రాచీన కాలంలో అష్టావక్రుని పేరు వింటుంటాం. అష్ట అంటే 8, వక్రం అంటే వంకలు. అంటే అతని పేరేమిటో మాకు లేదు కూడా. అతని శరీరంలో 8 స్థానాలు వంకలు ఉండే అని అర్థం దానికి. అతని పేరు అష్టావక్రుడు. ఒకసారి విద్వాంసుల సభ జరుగుతుంది, వేద విద్వాంసుల సభ. వేద విద్వాంస సభ జరుగుతుంటే ఈయన ప్రవేశించడం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఈయన వంకర నడుచుకుంటూ పోతుంటే ద్వారపాలకు చూసి ఆగమనన్నాడు. ఆగిపోయినాడు. దీంట్లో మహాపండితులు వేద విద్వాంసులు పాల్గొంటున్నారు, మహావిద్వాంసులు వేద పండితుల సభ ఇది అని అన్నాడు. అంటే అర్థం చేసుకోవాలి, ఈయన కాడు అని అర్థం. ద్వారపాలుడు ఈయన వేద విద్వాంసులుగా గ్రహించలేదు. ఈయనకు నమ్మకం. అప్పుడు ఏమనంటే అష్టావక్రుడు యద్యత్ర బుద్ధేషు కృత ద్వారం ప్రవేష్టం మమ ద్వారపాల వయం చ వృధా చరిత వ్రతాశ్చ వేద ప్రభావేన సమన్వితాశ్చ. హే ద్వారపాలకుడా యద్యత్ర బుద్ధేషు కృత ప్రయత్నం అంటే ప్రవేశం. ఒకవేళ ఈ సభలో ప్రవేశించడానికి యోగ్యులు విద్వాంసులే అవసరం. వృద్ధులు కనుక, అంటే వృద్ధులు అంటే జ్ఞానశ్రేష్ఠులు, జ్ఞాన వృద్ధులు, అటువంటి యోగ్యత అవసరం అనుకుంటే నేను కూడా ప్రవేశించడము యథార్థం. ఎందుకంటే నేను కూడా వేదములు శ్రమించినాను. నేను వేదములో వేద వృద్ధుని, వేదార్థంలో వృద్ధుని. అంటే యవ్వనములున్నా కూడా నేను వృద్ధిని అన్నాడు. అంత ఆత్మవిశ్వాసం. ఆ మాటలు వినగానే ద్వారపాలు కూడా ప్రవేశించాడు. ఆ విధంగా విద్యను సంపాదించిన వారు అటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. అతడు 1000 మందిని మార్చగలుగుతారు, సమాజాన్ని మార్చగలుగుతారు. ఒకే వ్యక్తి సమాజాన్ని మార్చేస్తాడు. నేను విన్నాను, పేరు జ్ఞాపకం లేదు. ఇజ్రాయెల్ దేశము. అయితే ఇజ్రాయెల్ దేశంలో వేరే భాష ఉండే. ఒక వ్యక్తి అనుకున్నాడు, చిన్న దేశం అది, బహుశా 1 కోటి మంది జనులు కూడా లేరనుకుంటాను, ఉన్నారో తెలియదు. అయితే ఆయన అనుకున్నాడు, మా పురాతన భాష, బైబిల్ భాష, అది ఈ రాజ్యానికి ఎందుకు కాకూడదు, రాష్ట్ర భాష ఎందుకు కాకూడదు? ప్రయత్నించి తిరిగి ఆ భాష గురించిన శ్రద్ధను ఉత్పన్నం చేసి బైబిల్లో రాయబడిన భాష, అది మనందరి ధార్మిక భాష, భగవంతు ద్వారా వచ్చిన భాష అని చెప్పి అందరిలో మనసులు మార్చేసి చివరికి ఇజ్రాయెల్ దేశ రాష్ట్ర భాష అదే దాని రాష్ట్ర భాషగా మార్చేయగలరు ఒక వ్యక్తి. అయితే ఆ విధంగా ప్రయత్నించే సఫలత లభిస్తుంది. ఒకే వ్యక్తి చేస్తాడు. విశిష్టమైన సంస్థలను ప్రారంభం చేసేవారు ఒక్కరే, 10 మంది గారు. ఆర్య సమాజాన్ని స్థాపించే వ్యక్తి ఋషిదే ఒకడే. అట్లా ఒకే వ్యక్తి ముందుకు వస్తాడు. అతడే మూల పురుషుడు, అతడే ఆధారం, వెన్నెముక. ఆయన భావాలు విని 1000 మంది, లక్షల మంది ఆయన అనుసరిస్తారు. ఆ విధంగా అతడు సఫలత సాధిస్తే అతడు 1000 మందిని కాదు, లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతాడు. అందులో అతని స్వార్థం ఏం లేదు, కేవలం పరోపకారం, సమాజ ఉద్ధరణ.
అయితే మనం సాధన చేసి సాధనలో నైపుణ్యం సంపాదించాలి. అందులో ఎటువంటి కొరత ఉండకూడదు. సంపాదించిన తర్వాత అతనికి ఆత్మవిశ్వాసం అవుతుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా అష్టావక్రునికి ఏ విధంగా వేద విధి తెలిసి ఉండనో అతడు వేద విద్వాంసుడు మహాపండితుడైన అతనికి ఎట్లా విశ్వాసం, ఆ విధంగా మనుషునికి ఆత్మవిశ్వాసం రావాలి. ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనుషులు సాధన చేసే అటువంటి సామర్థ్యం లభిస్తుంది. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.